సామెతలు 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. యథార్థత అంటే ఏ మచ్చ, ఏ డాగు, లేకపోతే ఏ తప్పు చేయని వారిని యథార్థవంతులు అని అంటారు. యథార్థంగా ఉండడం అసాధ్యము అని చెప్పగలను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో తప్పు చేస్తూ ఉంటారు. ఊజు దేశానికి చెందినవాడు యోబు అని చెప్తూ దేవుడు సర్టిఫై చేస్తాడు యోబుని. ఏమంటాడంటే, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అయి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఉంటుంది. అంటే యోబు గురించి మహాభక్తుడండి యోబు. యథార్థవంతుడంట, న్యాయవంతుడంట. దాంతోపాటు ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఉంటుంది. ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన వర్ధిల్ల చేశాడు. దేవుడు యోబుని వర్ధిల్ల చేశాడు. అయితే యోబు కోసం కొంచెం మనం మాట్లాడుకుంటే, యోబు నమ్మకమైన వాడండి, దేవునికి మంచి ఇష్టడు అనమాట. అలాంటి యథార్థ ప్రవర్తన కలిగిన వాడు మరి బైబిల్లో ఉన్నారు, కానీ ఈయన ప్రత్యేకమైన వాడని చెప్పుకోవాలి. యోబు యథార్థతను బట్టి సైతాను పైనుండి చూసి కొంచెం జలస్, అంటే అసూయపడి దేవుడితోని పోట్లాడడం కోసం ఒకరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు దేవుడితో ఏమంటదంటే, సాతాను ఏమంటాడంటే దేవుడితోటి, నీ ప్రియ కుమారుడైన యోబు నువ్వు కంచె వేసి ఉంచడం వల్ల, నువ్వు ప్రొటెక్షన్ చేయడం వల్ల యథార్థత కలిగి ఉన్నాడు. ఒక్కసారి కంచె తీసేస్తే నేను కలుగు చేసుకుంటాను, నేను కుటుంబాన్ని పాడు చేస్తాను, అప్పుడు నీ మీద ఉన్న భక్తి తనకు పోతుంది, అప్పుడు యథార్థత కోల్పోతాడని చెప్పి సవాలు చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే సైతానికి, నువ్వు ఏదైనా చేసుకోగాని తన ప్రాణాన్ని మాత్రం తీయొద్దని చెప్పి వాగ్దానం చేయించుకున్న తర్వాత దేవుడే అవకాశం ఇస్తారు సాతానికి యోబుని శోధించడానికి. ఇక్కడ విశేషం ఏంటంటే, అధ్యాయం మీరు చదవండి, పుస్తకం మీరు చదవండి, యోబు గ్రంథం చదవండి. దాంట్లో యోబుని భయంకరంగా సాతాను హింసిస్తుంది. తన కుటుంబం అంతా, పిల్లలందరూ చనిపోతారు, ఆస్తి పోతుంది, గొర్రెలు గొడ్డులు సమస్తము కోల్పోతాడు, తన భార్య ఒక్కరితో మిగులుతుంది. చివరికి భార్య ఏమంటుందంటే, ఇంకా నువ్వు యథార్థత వదలకుండా ఉన్నావా? ఎంతకాలం దేవుని ఎలా పూజిస్తావు? మనం అంతా సమస్తం కోల్పోయాం కదా, ఇప్పుడన్నా దేవుణ్ణి దుర్భాషలాడి చనిపోవచ్చు కదా అని చెప్పి తన భార్య కోపం తన్నప్పుడు తన భార్యతో కూడా ఏమంటాడంటే, మూర్ఖురాల వలె మాట్లాడుచున్నావు, అలా మాట్లాడద్దు అంటాడు. అంటే నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదండి. సైతాను ఎంత హింస పెట్టినా యోబు భక్తిని విడిచిపెట్టాడు. అప్పుడు సాతానుకి దేవుడు గద్దించిన తర్వాత, సాతాను వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరలా తనను దీవించి, మరలా ఆరోగ్యం ఇచ్చి, మరలా ఆయుష్ ఇచ్చి, మరలా పిల్లలు కలిగేటట్లుగా చేసి, ముందున్న దానికంటే రెండొంతులుగా దేవుడు దీవించినట్లుగా మనం చూస్తాం. యథార్థవంతులను వర్ధిల్లజేయును, అది యోబు పట్ల జరిగింది. తర్వాత యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. హల్లెలూయా. యుక్త మార్గం అంటే మంచి మార్గము తప్పక నడుచుకుంటే ఆయన మనకు కేడముగా ఉంటాడు. అందుకని